బాయ్ అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి. నాన్న నీకు విషయం చెప్పాలి. ఏంటమ్మా? నాన్న, మా స్కూల్లో రేపు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 ఉంది నాన్న. నువ్వు తప్పనిసరిగా రావాలి నాన్న. నీకు మీ మాస్టర్కి మరేం పని లేదా? నాకు ఎన్నో పనులు ఉన్నాయి, నేను రాను. వెళ్ళండి వెళ్ళండి. అలా అంటారేంటండి? మరేమనాలైతే? మన మంచి ప్రభుత్వం మన పిల్లల భవిష్యత్తు కోసం ఎంత చేస్తుందో మీకు తెలుసా? గత ఏడాది మన పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివినప్పుడు ఫీజు, బుక్స్, యూనిఫామ్ కోసం మనం ఎంత అప్పు చేసామో మీరు మర్చిపోయారా? కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చేరించడం వలన సర్వేపల్లి విద్యామిత్ర కిట్ ద్వారా టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, యూనిఫామ్స్, షూస్, బెల్ట్స్, డిక్షనరీ సైతం ఇస్తున్నారు. అంతేకాదు మన పిల్లల ఆరోగ్యం కోసం డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం, రాగి జావ, చిక్కీ కూడా ఇస్తున్నారు. అంతేనా, మన పిల్లలకి ఈ మాత్రం కష్టం ఉండకూడదని నా అకౌంట్లో 26,000 రూపాయలు తల్లికి వందనం అనే పేరుతో జమ చేస్తున్నారు. అంతేనా, ప్రతి నెల మన పిల్లలకి ఆరోగ్య పరీక్షలు చేసి ఐరన్, ఆల్బుండజోల్ మరియు ఉచిత కళ్ళద్దాలు కూడా ఇస్తున్నారు. మన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కూడా ఎంతో శ్రద్ధతో మన పిల్లల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు. అంతేకాదు విద్యాశక్తి ప్రోగ్రాం ద్వారా మాలో ఉండే క్రియేటివిటీని కూడా బయటికి తెస్తున్నారు. మన ప్రభుత్వం మరియు ఉపాధ్యాయులు మన కోసం ఇంత కష్టపడుతుంటే మనం ఒక పూట పని మానేసి పాఠశాలకు వెళ్తే మన పిల్లలకి బంగారు భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతాం. సరే, మీరు రాకపోతే నేనే వెళ్తాను. మన మంచి ప్రభుత్వం తల్లులకే అత్యంత విలువనిస్తుంది, అందుకే నేనే వెళ్తాను. ఒరే, మీ అమ్మ చెప్తేనే అర్థమైంది. మన మంచి ప్రభుత్వం మన కోసం ఎంతో చేస్తుంది. నేను కూడా వస్తాను. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం.